ఎంపీగా చాలా సాటిస్ఫైడ్‌గా ఉన్నాను. నేను నా విధులన్నీ సక్రమంగా నిర్వర్తించేశాను. సో, అసెంబ్లీ వైపు చూస్తున్నాను అంటున్నారు. కానీ బయట మాత్రం మీకు మినిస్టర్ ఆఫర్ ఉంది. అందుకనే అసెంబ్లీ వైపు చూస్తున్నారు. ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు అని. ఏమంటారు? అట్లా ఏం లేదండి. ఫస్ట్ నేనైతే ఐ హావ్ టేకెన్ దిస్ ఛాలెంజ్. హ్మ్. నేను మా లీడర్ జగన్ అన్నని రోల్ మోడల్‌గా తీసుకున్నాం. హ్మ్. ఆయన అట్ ద ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్ హాస్ బికమ్ ఎంపీ. సో నాకు కూడా 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్లోనే హ్మ్. ఐ బికెమ్ ఎంపీ. అయిన తర్వాత జగన్ అన్న ఎన్ని కష్టాలు పడ్డాడు. హ్మ్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కాంప్రమైజ్ అయ్యి ఉంటే సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడు, జైలుకి వెళ్ళేవాడు కాదు. హీ హాస్ ఫేస్ ద హీ హాస్ టేకెన్ ద ఛాలెంజ్ అండ్ ఇవాళ ప్రూవ్ అయిపోయారు. హ్మ్. సో లైక్ వైజ్ నేను ఇక్కడ రాజమండ్రిలో ఉన్నా. హ్మ్. రాజమండ్రిలో ఉండి అసెంబ్లీ ఓడిపోతున్నామంటే నాకు నామోషి. హ్మ్. సో ఐ విల్ టేక్ దిస్ ఛాలెంజ్ అని ముఖ్యమంత్రి గారితో నేనే వెళ్ళి తీసుకొని ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు కదా. మీరు ఫస్ట్ రచ్చ గెలిచి ఇంటికొస్తున్నారా? సరే ఏదైనా కానివ్వండి, అప్పుడైతే నాకు రాజకీయాలు కొత్త. ఓకే. సో నేను వచ్చాను. హ్మ్. సో జగన్ అన్న యొక్క బ్లెస్సింగ్స్తో నేను ఎంపీ అయినా. మీరు ఛాలెంజ్ తీసుకుంటాను అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రెస్పాన్స్ ఏంటి? మీతో ఏం మాట్లాడారు? అంటే జగన్ అన్న కూడా చాలాసార్లు ఆలోచన చేశారు. సో ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్. సో ఎంపీ పెట్టాలా, ఎమ్మెల్యే పెట్టాలా, ఎంపీ పెట్టాలా అని మధ్యలో కోఆర్డినేటర్స్ వేరే వాళ్ళని పెట్టారు. హ్మ్. దాని తర్వాత మళ్ళీ మార్చారు. హ్మ్. ఇట్లా రకరకాలు జరిగినాయి. హ్మ్. జరిగినప్పటికీ కూడా లేదు, భరత్ అయితేనే బెటర్ అనే అభిప్రాయంకి వచ్చారు. అండ్ ఆల్సో హ్మ్. ఇన్ ఎడిషన్ టు దిస్ నేను అనుకుంటున్నా, ఎందుకంటే రాజమండ్రి ఈజ్ అ హబ్ ఫర్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. హ్మ్. రోజు ఫ్లోటింగ్ క్రౌడ్ నాకు తెలిసి నాట్ లెస్ దెన్ 1,50,000 నుంచి 2 లక్షల మంది వస్తారు. హ్మ్. రకరకాల బిజినెస్కి అయితే కానివ్వండి, టెంపుల్ టూరిజం అయితే కానీ రకరకాలుగా వస్తారు. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా, హ్మ్. ఈవెన్ లేడీస్ కూడా, హ్మ్. ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా, అందరూ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మాట్లాడేది పాలిటిక్స్ మాట్లాడతారు. ఓ ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మీరు వచ్చిన ఎవరిని ఎక్కడైనా భోజనం చేసినా రాజమండ్రిలో పరిస్థితి ఏంటి, ఎవరు గెలుస్తారు అని అడుగుతారు కదా జనరల్గా. సో అందరూ కూడా ఇదే టాక్ నడుస్తూ ఉంది ఓకే. ఫ్రమ్ పాస్ట్ 6 months నుంచి. నడుస్తున్నప్పుడు జనరల్గా ఇక్కడ ఎప్పుడు కూడా టీడీపీ గెలుస్తూ ఉన్నారు రాజమండ్రి సిటీ. నాకు అనిపించింది మనం ఇక్కడ ఎంపీగా ఉండి ఇక్కడ టీడీపీ పదం వస్తుంది అని అంటే ఇట్స్ ఫర్ నో యూస్. సో ఇక్కడ మనం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే విల్ గివ్ ఎ ఫైట్ ఫర్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్ అనే కాన్సెప్ట్లోనే నేను దిగినప్పుడు ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి రేపు మార్నింగ్ అయినా మీరు అడగండి, జస్ట్ జనరల్గా క్యాజువల్గా ప్రజల్ని అడిగితే యూ విల్ గెట్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్. ఓకే.